మొదటి రాత్రి రక్తం రాలేదు అంటే ఆమె కన్య కాదు అనుకోవాలా? ఈ నమ్మకం వల్ల ఎన్నో సంబంధాలు పాడవుతున్నాయి. కానీ నిజం ఏమిటో మీకు తెలుసా? ఈరోజు మీరు వినబోయేది సైన్స్ చెప్తున్న నిజం. మన సమాజంలో అభివృద్ధికి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ మొదటి రాత్రి బ్లీడింగ్. కానీ ఇది నిజమా లేక అపోహ? చివరికి మీకు క్లారిటీ 100% వస్తుంది. ముందుగా హైమన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది యోని ప్రవేశం దగ్గర ఉండే ఒక చిన్న పలుచని పొర. ఇది పూర్తిగా మూసి ఉండదు. ప్రతి అమ్మాయిలో ఇది వేరు రూపంలో ఉంటుంది. ముఖ్యంగా గుర్తించండి, హైమన్ ఒక సీల్ కాదు. ఇది ఒక ఫ్లెక్సిబుల్ టిష్యూ మాత్రమే. కొందరికి బ్లీడింగ్ వస్తుంది, చాలామందికి రాదు. బ్లీడింగ్ రావడానికి కారణాలు: డ్రైనెస్ త్వరగా లేదా రఫ్గా చేయటం, చిన్న గాయాలు. బ్లీడింగ్ రాకపోవడానికి కారణాలు: హైమన్ ఎలాస్టిక్గా ఉండడం, ముందే స్ట్రెచ్ అయి ఉండడం, స్లో అండ్ కంఫర్టబుల్గా జరగడం అంటే బ్లీడింగ్ ఉండటం లేదా లేకపోవటం, పూర్తిగా న్యాచురల్ వేరియేషన్. ఇప్పుడు అసలు పాయింట్, రక్తం రాకపోతే కన్య కాదు అనేది కూడా తప్పు. మెడికల్ సైన్స్ ఏమంటుందంటే హైమన్ చూసి ఎవరు వర్జిన్ అనేది చెప్పలేము. కొందరికి సంభోగమైన ఇంట్రాక్ట్, కొందరికి సంభోగం లేకపోయినా స్ట్రక్చర్ అవుతుంది. సో బ్లీడింగ్ ప్రూఫ్ కాదు. ఈ ఒక్క తప్పు నమ్మకం వల్ల అన్ని డౌట్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, మెంటల్ స్ట్రెస్, డైవర్సెస్ కూడా అవుతున్నాయి. నిజానికి ఇది సైన్స్ కాదు, ఇది సొసైటీ క్రియేట్ చేసిన అపోహ. వర్జినిటీ అనేది బాడీలో మీజర్ చేసే విషయం కాదు. ఇది ఒక పర్సనల్ అండ్ సోషల్ కాన్సెప్ట్ మాత్రమే. రిలేషన్షిప్లో ఇంపార్టెంట్ ఏమిటంటే ట్రస్ట్, అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్, బ్లీడింగ్ కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతకాలం మీరు నమ్మింది నిజమా అపోహ? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.